వెల్కమ్ టు ది లియో. ఇటీవల వైసీపీ ఒక కొత్త పాటను అందుకుంది. ఏంటంటే రప్ప 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 నరకటమనో లేదా రప్ప రప్ప పీకలు కోయటమనో మొత్తానికి ఆ ఓడైతే అందుకున్నారు. సరే, ఇది ఒక సినిమాకి చెందిన ఓడైనప్పటికీ కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఇప్పటివరకు వారారు. గతంలో అది ఎంత రచ్చ అయిందో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి సభల్లోనే రప్పా రప్పా నరుకుతామని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకున్నారు. దాని మీద పోలీసులు కూడా యాక్షన్ తీసుకుని కేసులు కూడా పెట్టడం జరిగిందంటే ఒక రకంగా ఏంటంటే బహిరంగంగానే బెదిరిస్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాని మీద ప్రెస్ మీట్ పెట్టి సరే మా వాళ్ళు ఏదో తెలుసో తెలియకో చేశారు, ఆ ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు కరెక్ట్ కాదని మాట్లాడటం మానేసి రప్ప రప్ప నరుకుతారు, మంచిదే కదా, రప్ప రప్ప నరికితే మంచిదేనంట. అంటే ఎవరు నరుకుతారు? సరే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, ఇక వాళ్ళ అధినాయకుడే రపా రపా నరికితే మంచిదే కదా అన్నప్పుడు మరి కింది నాయకులు ఊరుకుంటారా? ఇప్పుడు దాని పేరుని నాని మరొకసారి బయట పెట్టాడు. ఏంటంటే ఈ రపా రపా నరకటం అనేది ఎవరికీ చెప్పక్కర్లేదు, చీకట్లో చేసేయాలంట. బహుశా మరి పేరునే నాని చెప్పింది ఏంటంటే వాళ్ళ సొంత బాబాయిని చీకట్లతో గొడ్డలతో రపా రపా వేసేసినట్టుగా రేపొద్దున టీడీపీ కార్యకర్తలను నాయకులను వేసేస్తామని చెప్తున్నాడో లేదా వేసేయండి అని చెప్తున్నాడో తెలియదు. కానీ పేరుని నాని ఈరోజు మళ్ళీ తమ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం. అంటే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం. నిజంగానే నాయకులు రెచ్చగొడితే కార్యకర్తలు ఏం చేస్తారండి? రేపొద్దున వెనకమాల మా నాయకుడే రప్ప రప్ప నరకండి అన్నప్పుడు మాకు భయం ఏంటి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేస్తే మరి ఇప్పుడు మీరు పవర్లో లేరు. అదే రప్ప రప్ప నరకటం తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటే ఏం చేస్తారు వైసీపీ కార్యకర్తలు? వైసీపీ నాయకులు ఏం చేస్తారు? వీళ్ళ మీద దాడి జరిగితేనేమో గగ్గోలు పెడతారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, కూటమి ప్రభుత్వం, దాడులు, కక్ష సాధింపులని గగ్గోలు పెడతారు. మరో పక్కేమో రప్ప రప్ప నరుకుతామని వాళ్ళే చెప్తారు. ఇది ఎక్కడ వింత సంస్కృతి నాకు అర్థం కావట్లా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఇంకెక్కడైనా ఏదో పాకిస్తాన్లో లేదా ఉగ్రవాదుల దేశాల్లో ఉన్నామా అర్థం కావట్లా. ఆ స్థాయిలో రెచ్చగొడుతున్నారు. పోనీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ప్రెస్ ముందుకు వచ్చి? అంటే నరికితే కరెక్టే కదా అంటే తప్పేముంది? అధినాయకుడే మాట్లాడితే ఇంకా అంటే ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే ఇందుకే ప్రజలు వీటిని యాక్సెప్ట్ చేయరు. సాధారణంగా వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రపారపా అని 2 మాటలు మాట్లాడితే మా కార్యకర్తలు కొద్దిగా యాక్టివ్ అవుతుంది, మా కార్యకర్తలు సగ ఆనందపడతారు, 4 రోజులు పనిచేస్తారని అనుకుంటున్నారేమో కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీ కార్యకర్తలకు సంతోషం ఉండొచ్చు, మీకు సంతోషం ఉండొచ్చు, కానీ మేము నరుకుతాం లేకపోతే ఇంకోళ్ళ మీద దాడులు చేస్తాం, హింస సృష్టిస్తాం, రక్తపాతం సృష్టిస్తామంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఏ వ్యక్తి రక్తపాతాన్ని కోరుకోడు, ఏ వ్యక్తి దాడులను కోరుకోడు. కానీ వీళ్ళు మాత్రం లెగిస్తే అదే పనిగా మాట్లాడతాడు. ఇప్పుడు పేరుని నాని ఎంత ఉధృతంగా చీకట్లో చేయాలి దానికి చెప్పడం ఎందుకని మాట్లాడుతున్నాడు అంటే రప్పరప్ప చీకట్లో చేయాలంట. అది పేరుని నాని మాట్లాడాడు. ఒకసారి మీరు వినండి. అరే చీకట్లో కన్నుకొట్టి అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు చెరమడాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. విన్నారు కదా, మళ్ళీ ఒకసారి వినండి. అరే చీకట్లో కన్నుకొట్టి అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు చెరమడాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. విన్నారు కదా, చీకట్లో కన్ను కొడితే రప్ప రప్ప అయిపోవాలంట, దాన్ని బయటికి పదే పదే చెప్పకూడదంట, సిగ్గు శరం ఉండాలంట అన్నిసార్లు చెప్పడానికి. బహుశా నాకు తెలిసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వివేకానంద రెడ్డి అచ్చు గురించి చెప్పినట్టే ఉంది నాకైతే. చీకట్లో రప్ప రప్ప వేసేసే కదా బయటకు వచ్చి ఏమీ తెలియనట్టు ఇలా దీనమోహం పెట్టుకుని చూశారు. జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఏం చేశారు? వివేకానంద రెడ్డి శవం దగ్గరికి వచ్చి ఎలాంటి మొహం పెట్టారు? ఇదే కదా వాళ్ళు పెట్టింది. మరి చీకట్లో రప్ప రప్పనే కదా అది. పేరుని నాని చెప్పేది బహుశా అదే. ఒరే బాబు, మన సంస్కృతే చీకట్లో వేసేయటం, మీరెందుకురా పదే పదే రప్ప రప్ప అంటారు? ఆల్రెడీ బాబాయిని వేసేసాం కదా, మీకు అది కూడా అర్థం కావట్లేదు అని చెప్పి పేరుని నాని చెప్తున్నాడు వైసీపీ కార్యకర్తలకి. చీకట్లో వేసేయాలంట. మరి ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలనేవి వివేకానంద రెడ్డి అలాగే వేసేసారా చీకట్లో? అలాగే రప్ప రప్ప నరికేశారా? అందుకని ఇప్పుడు రప్ప రప్ప డైలాగ్ పట్టుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వైసీపీ సంస్కృతి ఏంటో? ఇంకా ఏం మాట్లాడాడేనండి. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు, అది కలిసే. విన్నారు కదా, చీకట్లో జరిగిపోయే పనులు బయటికి చెప్పకూడదంట. సాధారణంగా అందరూ చీకట్లో అనుకుంటే ఏ సంసారం అనుకుంటారు. పేరునే నాని చెప్పేది సంసారాల గురించి కాదు, రప్ప రప్ప నరకటాల గురించి, బాబాయి గొడ్డలపోటు గురించి చెప్తున్నారు. వీళ్ళు చేసిన పని అదే కదా, చీకట్లో రప్ప రప్ప నరికేశారు, బయటకు వచ్చి గుండెపోటు అన్నారు. మరి కార్యకర్తలను రెచ్చగొట్టడం కదా ఇది? వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టడం కదా ఇది? వాళ్ళ అధినాయకుడే రప్ప రప్ప నరికితే మంచిదే కదా, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప నరికితే మంచిదేనంట. మరి వైసీపీ కార్యకర్తలని, నాయకులు నరుక్కుంటూ వెళ్ళిపోమంటారా? కుటుంబంలో యాక్సెప్ట్ చేస్తారా? మమ్మల్ని నరికారు అనుకుంటూ ఉంటారా? మా మీద దాడి చేశారని మాట్లాడుకుంటూ ఉంటారా? మొత్తం చెత్త మొత్తం క్లీన్ అయిపోతప్పుడు. ఇంకా ఏం మాట్లాడాడేనండి. కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. ఏనండి ఒకసారి బాగుంటుంది డైలాగు. కలిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. తెలుసుకోండి కొంచెం. పేరునే నాని డైలాగ్ ఎవరు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు ఉంది నాకైతే. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు?
అందరినీ గుర్తుపెట్టుకుంటా మళ్ళీ నా టైం వచ్చినప్పుడు అందరి సంగతి చెప్తానని వాళ్ళ కార్యకర్తలతో అన్నాడు కదా, ఏ ఒక్కడిని విడిచిపెట్టాం, మీరు సప్త సముద్రాలు అవతరున్నా సరే ఈడ్చుకొస్తాం అన్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అరిసే కుక్క రేపొద్దున ఏం చేయడా? మరి నిజంగా నువ్వు చెప్పిన లాజికే కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మాట్లాడకూడదు, నేను సప్త సముద్రాలు అవతలున్నా ఈడ్చుకొస్తా, పోలీసులు గుడ్డలోడు తీసి రోడ్డు మీద నిలబెడతా లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఉండకూడదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడంటే రేపేం పీకలేడు. నువ్వు అన్నావు కదా అరిసే కుక్క కరవదో కరిసే కుక్క అరవదని. మరి జగన్మోహన్ రెడ్డి కరిసేవాడా అరిసేవాడా నీకే తెలియాలి. పేరుని నానిగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అరిసేవాడా కరిసేవాడో పేరుని నాని చెప్పాలి. మీ నాయకులందరూ ఏం మాట్లాడేది, వస్తాం గుర్తుపెట్టుకుంటాం, తోలు తీస్తాం, తాట తీస్తాం చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. మీరు వస్తే తోలు తీయొచ్చు, వాళ్ళ ముందు మీరు రావాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు కదా, సప్త సముద్రాల అవతల ఇడ్చుకొస్తామన్నాడు, పోలీసులు గుడ్డలోడ తీస్తామన్నాడు, ఏ ఒక్కడిని వదిలిపెట్టమన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అరిసేవాడా కరిసేవాడా? నిజంగా కరిసేవాడు అయితే అరవకూడదు కదా, ఎందుకు అరుస్తున్నాడు? పెరినాని ఎవరి గురించి చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గురించే చెప్పాడు అనుకోవాలి, వాళ్ళ నాయకుడి గురించే చెప్పాడు అనుకోవాలా. ఎందుకంటే రప్ప కూడా వాళ్ళ నాయకుడిదే కదా, రప్ప వైఎస్ ఫ్యామిలీదే కదా, అవినాష్ రెడ్డే కదా ప్రధాన దోషి. ఆ పైన ఎవడున్నాడనే తేలాలా సరే, అది బహిరంగ సత్యం. మొన్న కడపలో చూసాం కదా, గత 30 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపకి మొన్న బీటలు వారింది. ఎందుకు వారింది? ఆ వివేకానంద రెడ్డి రప్ప ఎవరు చేశారో వాళ్ళకి తెలుసు, కడప ప్రజలకు తెలుసు వివేకానంద రెడ్డి రప్ప ఎవరు చేశారు. చెప్పాడు కదా చీకట్లో రప్ప చేయాలి, బయటికి చెప్పకూడదని. అది వాళ్ళ సంస్కృతి. ఇంకా ఏం మాట్లాడాడు చూడండి. కలిసే కుక్క సైలెంట్ వచ్చి లటకని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో అని కలిసి దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. అది రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు నరుకుతాం, పేకలు కోస్తాం, వంతు చూస్తామని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు పేరునే నాని. అసలు ఈ సంస్కృతికి ఆజ్యం పోసిందే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఆధారాలు లేకుండా అరెస్టు చేసి ఈ విష సంస్కృతికి తెరదీసిందే జగన్మోహన్ రెడ్డి. తప్పు చేస్తే అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నావు 16 నెలల జైల్లో ఎందుకు ఉన్నావు అంటే ఉత్తనే ఉన్నావా? తప్పు చేసావు కాబట్టి ఉన్నావు. నీ మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి 10 ఏళ్ళు గడిచినా 12 ఏళ్ళు గడిచినా 15 ఏళ్ళు గడిచినా నీ మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఏ కేసు కొట్టేయలేదే. స్టిల్ ఈ రోజుకి నువ్వు దేశం దాటి వెళ్ళాలంటే, నీ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు పర్మిషన్ తీసుకోవాలి, కోర్టు పర్మిషను. కానీ ఇవేవి చంద్రబాబు గారి మీద లేవు కదా. చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు నువ్వు పెట్టిన కేసులు. పైగా పోనీ 5 ఏళ్లలో ఏమన్నా నిరూపించావా? నిరూపించలేకపోయావు. మరి ఈ విష సంస్కృతికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి కదా. పేరునేనానికి ఆ విషయం తెలీదా? గతంలో ఎంతమంది టీడీపీ నేతలను అచ్చెన్నాయుడు దగ్గర మొదలు పెడితే, కొల్లు రవీంద్ర దగ్గర మొదలు పెడితే, ధూళిపాళ దగ్గర మొదలు పెడితే, ఆ చింతమనేని దగ్గర మొదలు పెడితే ఎంతమంది టీడీపీ నేతలను మీరు వేధించారు? అయ్యన్న పాత్రుడు గారిని కూడా చివరికి వేధించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా, కోర్టు ఏదో సహకరించలేదు అనుకోండి. ఎంతమందిని అరెస్ట్ చేశారు? అరే చింతమనేని ప్రభాకర్ని ఈ రోజు బయటకు వస్తే మళ్ళీ అరెస్ట్ చేసి పెట్టి, మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ అరెస్ట్ చేసి పెట్టా. కేసు తర్వాత కేసు, కేసు తర్వాత కేసు, కేసు తర్వాత కేసు. ఏ కేసులోనూ ఆధారాలు లేవు, ఏ కేసులోనూ సాక్ష్యాలు లేవు. అంటే అది వేధించడం కదా. మరి ఈ సంస్కృతికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు నీ ప్రభుత్వంలో ఎవరు అరెస్ట్ అవ్వలేదు, అంతా బాగానే ఉన్నారే. లిక్కర్ స్కామ్లో మటుకు ఏదో చెవిరెడ్డి అరెస్ట్ అయినట్టు ఉన్నాడు, అంతేందుకు నువ్వు బాగానే ఉన్నావు కదా. నీ మీద కూడా గోడౌన్లలో రేషన్ బియ్యానికి సంబంధించి స్కామ్లో నీ పాత్ర కూడా ఉంది కదా, నీ పాత్ర నీ భార్య పాత్ర కూడా ఉంది కదా. సరే ఇంట్లో ఆడవాళ్ళు లాగకూడదు కాబట్టి నేను మీ భార్య గురించి మాట్లాడట్లా, నీ పాత్ర అయితే ఉంది కదా. నీ గోడౌన్లో రేషన్ బియ్యం అయితే మిస్ అయింది కదా, నువ్వే ఒప్పుకున్నావు కదా మిస్ అయిందని. మరి నేను తీసుకెళ్ళి బొక్కలో వేద్దాం, నిన్ను వేయాలి కదా. నువ్వే ఒప్పుకున్నావు కదా, నా గోడౌన్లో పెట్టిన రేషన్ బస్తాలు మిస్ అయ్యాయి, దాదాపు 2000 బస్తాలు ఏంటో పైగా మిస్ అయ్యాయి, ఒప్పుకున్నావు కదా నువ్వే. దాని ఫైన్ కూడా కడతానన్నావు కదా. మరి నేను తీసుకెళ్ళి బొక్కలో వేయొద్దా? నువ్వు తిన్నావని మరి వేసారా? నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు? నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తే నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు అని నేను అడుగుతున్నా. ఆళ్ళేళ్ల సంగతి ఎందుకు నీ మీదే ఉంది. నువ్వే ఒప్పుకున్నావు చేసిన తప్పుని. ఈ రప అనే ఒక విష సంస్కృతికి వైసీపీ ఆజ్యం పోస్తుంది. అదొక సినిమా డైలాగు, దాన్ని సినిమా డైలాగ్ వరకు చూడండి, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి సభల్లో రప్ప నరుకుతాం, ఒక్కొక్కడిని ఎక్కి తొక్కుతాం చెప్పాడు కదా, చీకట్లో రప్ప చేస్తాం అంటే ప్రజలు ఎవరు ఊరుకోరు, వ్యవస్థ ఊరుకోదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీసులు ఊరుకోరు. మేము మా ఇష్టం వచ్చినట్టు అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉండకూడదు, సంక్షేమం ఉండకూడదు, ప్రజలకు ఆనందం ఉండకూడదు, ఎప్పుడు ఈ రప్ప. ఇది వైసీపీ విష సంస్కృతి. వాస్తవానికి ఈ రప్ప అనే డైలాగ్ కొత్తగా వచ్చింది, కానీ వాస్తవానికి వాళ్ళ చేతలు అయితే అవే. వివేకానంద రెడ్డి 6 ఏళ్ల క్రితమే తేలిపోయింది. ఇది 6-7 ఏళ్ల క్రితమే వివేకానంద రెడ్డిని రప్ప చేశారు చీకట్లో. వీళ్ళ సంస్కృతి అది, డైలాగే కొత్తగా వచ్చింది, కానీ వీళ్ళ చేతలన్నీ కూడా అవే. ఎప్పటికైనా పేరునేనాని ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. మొన్న మాట్లాడిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే పోలీసులు కూడా దీని మీద లీగల్గా ఎంతవరకు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందో చూసుకుని ఖచ్చితంగా పేరునేనాని లాంటి వాళ్ళ నోరు మూపించకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది.